ఫ్లైనా నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. రేపు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఏపీ అసెంబ్లీలో కల్తీ నెయ్యి అంశంపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 10:30 నుంచి కల్తీ నెయ్యిపై టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రోజు సభకు పవన్ కళ్యాణ్ రాలేదు. దీంతో రేపు సభకు వచ్చిన తర్వాత కల్తీ నెయ్యిపై డిప్యూటీ సీఎం కూడా ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మధ్యాహ్నం 12:30 నుంచి కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక టీడీపీ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీటీడీలో ఎట్టకేలకు నిబంధనలన్నీ కూడా కఠినతరం చేయాలని నిర్ణయం ఉన్నట్లుగా తెలుస్తోంది. టీటీడీ నిబంధనల ప్రకారం అన్య మతస్థులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన ఉంది. ఇక నుంచి ఆ నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయానికి ఉన్న ప్రత్యేక చట్టం మాదిరిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా చట్టం తీసుకురావాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఇక అమృత్సర్లో స్వర్ణ దేవాలయానికి ఉన్న ప్రత్యేక చట్టం ద్వారా తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం ఉంది. అలాంటి చట్టాన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా తీసుకురావాలని ప్రభుత్వం చూస్తోంది. స్వర్ణ దేవాలయం చట్టాన్ని వెంటనే అధ్యయనం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రైట్, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏపీ అసెంబ్లీలో రేపు చర్చ జరగనుంది. ప్రధానంగా కల్తీ నెయ్యికి సంబంధించి, లడ్డు తయారీకి సంబంధించి చర్చ ఉండనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి రేపు అసెంబ్లీకి వస్తారా లేదా అనే దానిపై ఒక తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా ఈ అంశం తయారైందన్నట్లుగా చెప్పుకోవాలి. ఇటు టీడీపీ నుంచి లేకపోతే కూటమి ప్రభుత్వం నుంచి దాదాపు అందరు నాయకులు కూడా తిరుమల లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించి అనేక విమర్శలు చేస్తున్నారు. సిట్ ఏర్పాటు చేశారు. అనేక రకాలుగా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలోనే వారంతా కలిసి ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశాన్ని సమాజంలోకి తీసుకువెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలనేటువంటి ఉద్దేశంతో ఈ సభను కూడా ఏర్పాటు చేశారు, ప్రెస్ మీట్ని. అయితే మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి దాదాపు 5 గంటల పాటు ఈ అంశానికి సంబంధించి మాట్లాడడం జరిగింది. తన తండ్రి పైన, తనపైన అనవసరంగా హిందూ వ్యతిరేక ముద్ర వేసే ప్రయత్నం జరుగుతోందంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అంతేకాకుండా తిరుమల 7 కొండలకి సంబంధించి దాన్ని చట్టరూపంగా తీసుకొచ్చింది తన తండ్రి అంటూ మాట్లాడారు. తాను తన తండ్రి ఇద్దరం కూడా తిరుమల లడ్డూను అత్యంత పవిత్రంగా భావిస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అసలు తమ ప్రభుత్వంలో ఎటువంటి కల్తీ జరగలేదని, కావాలనే కూటమి ప్రభుత్వం వైసీపీని బద్నాం చేసేందులో భాగంగా ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా సృష్టిస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తే అవకాశం ఉంది. అసలు అసెంబ్లీకి వస్తారా, కూటమి ప్రశ్నించేటువంటి లేకపోతే కూటమి లేవనెత్తేటువంటి అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో రియాక్ట్ అవుతారా అనేటువంటి అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఈ అంశాన్ని కొంత సీరియస్గా తీసుకున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుమల శ్రీవారి నెయ్యికి సంబంధించి, లడ్డూకు సంబంధించి, ప్రసాదాలకు సంబంధించి ఎటువంటి అపచారం చేయలేదు, కావాలనే కూటమి ప్రభుత్వం తమపై నిందలు వేస్తుందనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి దాన్ని సమర్థించుకుంటారా లేక
లేకపోతే ఎప్పటిలాగే అసెంబ్లీకి రాకుండా ఆయన తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారా? ఈ చర్చ అయితే ప్రధానంగా ఉంది. మరోవైపు మండలిలో బొత్స సత్యనారాయణ దీనిపై చర్చించాలని పట్టుబడుతున్నారు. అసెంబ్లీతో మాకు సంబంధం లేదంటూ మాట్లాడుతున్నారు. మరి ఏమవుతుంది ఏంటి అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది.